Hi friends, good evening to everyone. వెల్కమ్ టు స్మార్ట్ స్టాప్ లాస్ ట్రేడింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్ మనం అబ్జర్వ్ చేసుకుంటే స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ద్వారా మనకి ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో ఎటువంటి ఎంట్రీస్ వచ్చాయో ఈరోజు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈరోజు అయితే అంటే ఎంట్రీ కాదు, అది ఎంట్రీ అని చెప్పను. ఈరోజు అయితే ఎంట్రీ అయితే ఏం దొరకలేదు. కాకపోతే ఏంటంటే హైయర్ టైం ఫ్రేమ్, డే టైం ఫ్రేమ్ లో ఇంబ్యాలెన్స్ ని టచ్ చేసి మార్కెట్ ఎలాగైతే రియాక్ట్ అయిందో, ఎక్కడైతే ఛాన్సెస్ మిస్ అయ్యాయో అనేది ఏంటంటే క్లాస్ లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంట్రీ అయితే ట్రిగ్గర్ అవ్వలేదు. సో ఈరోజు జీరో ఎంట్రీస్. అంటే డే టైం ఫ్రేమ్ లో ఉన్న స్టాప్ లాస్ పెట్టుకుంటే ఎంట్రీ అయితే దగ్గర అయినట్టే. కాకపోతే ఏంటంటే అంత పెద్ద స్టాప్ లాస్ నేను ఇవ్వలేదు అనమాట. నేనంటే అది. సో ఆ ఎంట్రీ డిస్కస్ చేసుకునే ముందు సో ఎప్పుడులాగే మిమ్మల్ని రిక్వెస్ట్ అడిగేది ఏంటంటే, ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ప్లీజ్ లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. లైక్ చేస్తే నాకు అది బూస్టప్ గా అవుతుంది. అట్ ద సేమ్ టైం మీకు ఇంకా మార్కెట్ డిఫరెంట్ టైప్ అనాలిసిస్ చేసి వీడియోస్ సెండ్ చేయాలని, అట్ ద సేమ్ టైం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఆఫ్ స్ట్రాటజీస్ మీకు ఎప్పటికూ మీకు అందించాలనే ఉత్సాహం, కోరిక నాకు ఉంటుంది. మీరు కనుక వీడియోలు లైక్ చేసి ప్రోత్సహిస్తే. సో మీ అందరు చూసిన వాళ్ళందరినీ కోరుకుంటుంది ఒకటే. సో ఈ చూసే వాళ్ళందరూ ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ని. అట్ ద సేమ్ టైం మీకు ఇంకా నాకు హెల్ప్ చేయాలనిపిస్తే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరికైనా సరే షేర్ చేసి మరింత హెల్ప్ చేస్తారని ఆశిస్తూ, ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రోజు అయితే చూసుకుంటే మార్కెట్ గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ అయింది. చాలా పెద్ద గ్యాప్ డౌన్, అంటే సంథింగ్ అరౌండ్ లైక్ 300 పాయింట్స్ అయితే గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ అయింది. ఎంత ఇన్ పాయింట్స్, ఒక 200-300 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయితే అయిపోయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ ఏంటంటే, మార్కెట్ చూసుకుంటే డే టైం ఫ్రేమ్ లో ఇక్కడ ఏంటంటే ఒక ఇంబ్యాలెన్స్ ఉన్నది. డే టైం ఫ్రేమ్ లో ఇది చూడండి, ఇది చూడండి. ఇది ఎప్పుడు 3rd April లో ఫామ్ అయ్యి, ఇది ఏంటంటే సింగిల్ క్యాండిల్ లిక్విడిటీ, ఆర్డర్ బ్లాక్ లిక్విడిటీ అన్నమాట. హైయర్ టైం ఫ్రేమ్ లో నేను మీకు ఎప్పుడు చెప్తుంటాను చూడండి, 15 minutes టైం ఫ్రేమ్ లో సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ టైప్ ఆఫ్ ఎంట్రీస్ ప్రీవియస్ మన వీడియోస్ లో చూసుకుంటే చాలా టైప్ ఆఫ్ ఎంట్రీస్ మీకు అలాంటి చెప్పుకుంటూ వచ్చాను. 15 minutes టైం ఫ్రేమ్ లో వచ్చిన దానికి అంత యాక్యురసీ ఉంటే, 1 minute టైం, సారీ 1 day టైం ఫ్రేమ్ లో వచ్చిన సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ మాట ఏం లేదు. ప్రీవియస్ క్యాండిల్ యొక్క లిక్విడిటీని స్వీప్ చేసి, ఇది చూసుకుంటే ఈ లోన్ స్వీప్ చేసి ఈ టోటల్ క్యాండిల్ పైన క్లోజ్ అయింది. ఇదంతా ఇది బుల్లిష్ ట్రెండ్ లో ఫామ్ అయిన సింగిల్ క్యాండిల్ ఆర్డర్ లిక్విడిటీ, సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ లిక్విడిటీ అన్నమాట. ఓకే, మార్కెట్ ఏంటంటే ఇంబ్యాలెన్స్ ఉండిపోయింది అనమాట. ఇంబ్యాలెన్స్ అంటే ఇది చూసారా, ఈ క్లోజ్ అయితే ఈ ఓపెనింగ్ ఉందా, ఈ ఓపెనింగ్ టు ఈ విక్ ఉంది కదా, ఈ విక్ మార్కెట్ అనేది ఫిల్ చేయలేదు అనమాట. దాన్ని ఇంబ్యాలెన్స్ అని అంటారు అనమాట. ఆ ఇంబ్యాలెన్స్ ఏంటంటే మార్కెట్ ఈ రోజు ఆ మార్నింగ్ వచ్చి టచ్ చేసింది. చూసుకుంటే మనకి 15 minutes టైం ఫ్రేమ్ లో చూసుకుంటే 15 minutes టైం ఫ్రేమ్, 15 minutes టైం ఫ్రేమ్ చూసుకుంటే మార్కెట్ ఇది డే టైం ఫ్రేమ్ లోని మార్కెట్ మనం ఏంటంటే స్టాప్ లాస్ ఎలా ఇచ్చుకుంటాం అంటే, ఈ క్లోజింగ్ ఉంది కదా, ఈ క్లోజింగ్ వచ్చినప్పుడు మార్కెట్ మళ్ళీ టచ్ అయితే ఆ ఇంబ్యాలెన్స్ ఫిల్ అయిపోయినట్టు అనమాట. సారీ క్లోజింగ్ అంటారంటే ఓపెనింగ్, ఈ క్యాండిల్ ఓపెనింగ్ ఉంది కదా, డే క్యాండిల్, ఈ ఏదైతే ఇప్పుడు 3rd April లో ఫామ్ అయిన ఇంబ్యాలెన్స్ క్యాండిల్, సింగిల్ లిక్విడిటీ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ది, ఆ క్యాండిల్ ఓపెన్ టచ్ చేసినప్పుడు మనం ఎంట్రీ తీసుకోవచ్చమాట. సాధారణంగా ఏంటంటే మనకి లక్కీ ఈరోజు చెప్పాలంటే, లక్ చూసుకుంటే ఇది 60 పాయింట్స్ అలా ఉందన్నమాట. 60 పాయింట్స్ సాధారణంగా చెప్పుకుంటే అసలు డే టైం ఫ్రేమ్ లో 60-70 పాయింట్స్ స్టాప్ లాస్ అనేది రాదు. మోర్ దాన్ 200 పాయింట్స్ 150 పాయింట్స్ అలా వస్తుంది. మన లక్ చూసుకుంటే 60 పాయింట్స్ అలా వచ్చిందన్నమాట. అయినా నేను ఇవ్వలేదు. నేను ఎందుకు 70 పాయింట్స్ ఎందుకు ఇవ్వడం అని చెప్పేసి, ఇంకా మళ్ళీ మనకి ఏదైనా ఛాన్స్ వస్తుందేమో స్మాలర్ టైం ఫ్రేమ్ లో, అక్కడ మనం ఏదైనా చూసుకుందాం అని చెప్పేసి చూసాను. అనుకున్నట్టు ఏంటంటే 15 minutes టైం ఫ్రేమ్ లోని అక్కడ ఆ ఏరియాని టచ్ చేసి మార్కెట్ మార్నింగ్ చూసుకుంటే ఆ ఏరియాని ట్రిగ్గర్ చేసి ఒక హై క్రియేట్ చేసింది. చూసుకుంటే 1 minute టైం ఫ్రేమ్ వెళ్దాం. 1 minute టైం ఫ్రేమ్ లోకి వెళ్ళి చూసుకుంటే ఇదిగోండి, ఈ పెద్ద క్యాండిల్, ఇది మనం ఒకవేళ తీసుకుందాం అనుకున్నా తీసుకోలేము. ఇది మార్నింగ్ ఈ రెడ్ క్యాండిల్ ఫామ్ అయిందా, ఈ రెడ్ క్యాండిల్ ఫామ్ అయిన వెంటనే ఈ క్యాండిల్ ఇక్కడ టచ్ అయిన, ఇది కొంచెం అంటే మార్కెట్ స్టార్టింగ్ 9:15 to 9:30 లోపు, అంటే 9:15 తర్వాత అయితే ఒక 2-3 minutes తర్వాత అయితే తీసుకోవచ్చు. కానీ
ఏదైనా సరే 9:15 ఎంట్రీ అనేది మనం తీసుకోవడం అది చాలా ర్యాపిడ్ గా మూమెంట్ అయ్యేది. సో అనేది నేను కూడా పెద్దగా యాక్సెప్ట్ చేయను. ఏదైతే ఇది ఎంట్రీ ఉండొచ్చు, ఇది ఎంట్రీ అని చెప్పేసి అనుకుంటే ఇది ఎంట్రీ కాదు. అంటే ఓకే, మార్కెట్ దీన్ని టచ్ చేసి ఉండొచ్చు, దీన్ని టచ్ చేసి మనం ఎంట్రీ అనుకుంటే ఇది ఎంట్రీ కాదు. ఎందుకంటే 9:15 ఈ టైప్ లో ఎంట్రీ, ఈ టైంలో ఎంట్రీ అనేది ఆ, ఎవరు క్యాచ్ చేయలేం మనది. అంటే మరీ ఆ, గుడ్డిగా ఇంక ఎంట్రీ తీసేసుకోవాలి, ఎంట్రీ తీసేసుకొని ల్యాప్టాప్ క్లోజ్ చేసేయాలని చెప్పేసి చాలా మంది చెప్తుంటారు. 9:15 to 9:30 సంథింగ్ ఏదో స్ట్రాటజీ అని చెప్పేసి 5 minutes per trade, 15 minutes per trade క్లోజ్ చేసే ల్యాప్టాప్ అంటారు. నేను అలాంటి ఎంట్రీస్ నమ్మను. అండ్ అట్ ద సేమ్ టైం ఈ ఎంట్రీ అయితే తీసుకోలేము కూడా. ఏం తీసుకుంటాం చెప్పండి, మార్నింగ్ మార్నింగ్ అది కూడా ఏంటంటే 70 పాయింట్, ఇది ఫెయిల్ అయిపోయినా అయిపోవచ్చు. సో కన్ఫర్మేషన్ కోసం ఏం వెయిట్ చేశానంటే ఇది టచ్ అయిన తర్వాత ఇంకో హై క్రియేట్ చేసింది. మనం చూసుకుంటే ఇక్కడ టచ్ అయింది కదా, ఇది ఒక హై క్రియేట్ చేసింది. సింపుల్. మనం ఏంటంటే ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ చూసుకుంటాం. మన ఆర్డర్ బ్లాక్ ఎక్కడ ఉంది, ఇది ఇది మన ఆర్డర్ బ్లాక్. కాకపోతే ఈరోజు చాలా మిస్టేక్, ఇది ఈ ఆర్డర్ బ్లాక్ అయితే టచ్ చేయలేదు, ఈ ఆర్డర్ బ్లాక్ టచ్ చేయలేదు. అట్ ది సేమ్ టైం ఏంటంటే ఇక్కడ అక్కడ అన్మిటిగేటెడ్ ఏరియా అక్కడ లేదు. నేను చాలాసేపు చూసాను అనమాట, ఈ ఆర్డర్ బ్లాక్ టచ్ చేస్తుందని చూసాను, కానీ మార్కెట్ ఈరోజు చాలా కన్సాలిడేషన్ జోన్లో ఉండిపోయింది. సో ఈ ఏరియా టచ్ అవ్వకుండా మార్కెట్ ఏంటంటే ముందే కొన్ని ఎక్కడైనా అన్మిటిగేటెడ్ ఏరియాస్ ఆర్ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్స్ ఏమైనా ఉన్నాయని చూసుకుంటే నాకు ఎక్కడ దొరకలేదు. మీకు ఏమైనా కనిపిస్తే ఎక్కడి నుంచి మార్కెట్ ఇది చూడండి, ఈ పాయింట్ దగ్గర నుంచి రివర్స్ అయిందో మీకు ఒక కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నాకైతే దొరకలేదు. నాకు దొరకలేదు ఇన్ ద సెన్స్ ఏంటంటే నేను ఎంట్రీ కోసం చూస్తాను. నేను ఇక్కడికి వస్తే ఎంట్రీ ట్రిగ్గర్ చేద్దామని చూస్తాను. కాకపోతే ఏంటంటే మార్కెట్ ఆ ఏరియాకి రాలేదు. పోనీ ఈ ఏరియాకి వచ్చి ఏదైనా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరుగుతుంది అనుకుంటే ఏమి జరగలేదు. సడన్ గా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా స్ట్రైట్ ఒక ఏంటంటే ఏమంటారు, ఇంకో హై క్రియేట్ చేస్తుంది. చూసుకుంటే ఇది ఒక హై క్రియేట్ చేస్తుంది. ఓకే, ఎంట్రీ అయితే దొరకలేదు. ఓకే, కాకపోతే కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. ఆ మిస్టేక్స్ చేసే ఆస్కారం అయితే ఉన్నది. ఆ మిస్టేక్స్ మనం ఏమైతే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం ఈరోజు మార్కెట్ లో. ఓకే, ఇది చూసుకుంటే ఇక్కడ ఇది ఒక హై క్రియేట్ చేసింది కదా మార్కెట్. ఈ మార్కెట్ హై క్రియేట్ చేసిన తర్వాత ఇది ఒక లాస్ట్ పుల్ బ్యాక్ ఉంది కదా, లాస్ట్ పుల్ బ్యాక్ ని మార్కెట్ పాస్ చేసింది అన్నమాట. ఇండ్యూస్మెంట్ లిక్విడిటీ జోన్ తీసుకున్న తర్వాత ఇది హై కింద ఫిక్స్ అవుతుంది, ఇది లో కింద ఫిక్స్ అవుతుంది అన్నమాట. ఇది లో కింద ఫిక్స్ అవుతుంది. సో ఏంటంటే మార్కెట్ మళ్ళీ ఈ ఏరియాస్కి వస్తే ఆర్డర్ బ్లాక్ తీసుకునేవాళ్ళం. నేను మార్నింగ్ ఆ ఏరియాకి వస్తుందేమో అని చూసి అక్కడ వెయిట్ చేస్తాను. ఓకే, రాలేదు. సరే, రాలేదు. అయితే నేను ఏమనుకున్నానంటే మళ్ళీ హై బ్రేక్ అయిపోతుంది కదా, ఈ హై ఉంది చూడండి, ఈ హై ఇలా బ్రేక్ అయిపోతుందేమో అనుకున్నాను. బ్రేక్ అయిపోతే ఏమవుతుంది, ఈ ఆర్డర్ బ్లాక్ ఇంక చెల్లదు. మన ఆర్డర్ బ్లాక్ ఇక్కడ షిఫ్ట్ అవుతుంది అన్నమాట. కాకపోతే చూసుకుంటే మీరు గమ్మత్తు చూసుకుంటే ఇక్కడ ఏంటంటే హై అనేది బ్రేక్ అవ్వలేదు. ఈ హై బ్రేక్ అవ్వనంత వరకు మనం ఏంటంటే ఇదే ఆర్డర్ బ్లాక్ ఎందుకంటే కంటిన్యూ అవుతుంది. పొరపాటున మనం ఇది తీసేసుకున్నాం అనుకోండి, ఈ ఏరియా ఆర్డర్ బ్లాక్ తీసుకున్నాం అనుకోండి, ఇది ఇక్కడ నుండి వెళ్ళింది కదా మార్కెట్, ఇండ్యూస్మెంట్ లిక్విడిటీ తీసేసుకుంది కదా అని చెప్పేసి మనం ఇక్కడ ఆర్డర్ బ్లాక్ అనేది తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఫెయిల్ అయిపోతాం. సో ఇది ఒక వన్ మిస్టేక్ మాట. ఓకే, రైట్, ఇది ఒక మిస్టేక్. ఇది ఎందుకంటే బ్రేక్ అవ్వలేదు. క్లియర్ గా చూసుకోండి, కావస్తే బ్రేక్ అవ్వలేదు. ఇది ఈ హై ఉందా, హై బ్రేక్ అవ్వలేదు. సో ఇక్కడ ఆర్డర్ బ్లాక్ అనేది చాలదు. ఇంకో మిస్టేక్ ఎక్కడ, మీకు చాలా సార్లు సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ చెప్తూ ఉంటాను కదా. ఓకే, సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ మన ఏరియా ఏదైతే ఉందో ఇది చూసుకుంటే అంటే ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఇది చెల్లదు. సో ఆర్డర్ బ్లాక్ అనేది ఇక్కడే కదా ఇంకా ఉన్నది, ఆర్డర్ బ్లాక్ ఇక్కడే ఉన్నది. మార్కెట్ ఏంటంటే 15 minutes టైం ఫ్రేమ్ లోని ఇక్కడ 15-30 minutes టైం ఫ్రేమ్ ఎక్కడ ఎంగల్ఫింగ్ జోన్ ఫామ్ చేసింది. లేదు, ఫామ్ చేయలేదు. ఓకే, ఏంటంటే ఈ ఏరియా ఉంది కదా, ఈ ఏరియా ఇంకా ఆర్డర్ బ్లాక్ జోన్ అన్నమాట. ఈ ఏరియా ఆర్డర్ బ్లాక్ జోన్. సో ఏంటంటే మార్కెట్ ఇక్కడ చాలాసేపు సస్టైన్ అయింది. అట్ ద సేమ్ టైం ఒక ప్యాటర్న్ లా ఫామ్ చేసింది. నేనేమనుకున్నానంటే ఇక్కడ ఏమైనా ఈ ఏరియాలోని సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయితే ఎంట్రీ తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను అనమాట. సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అవుతుంది అనుకుంటే ఫామ్ అయింది. దానికి తగ్గట్టే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయింది. చూసుకుంటే ఇది ఉందా, ఇది ఇప్పుడు ఇది 12 o'clock డే చూసుకుందాం. 12 o'clock డే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అంటే జనరల్ గా ఇది మార్నింగ్ చెప్పాలంటే, ఎందుకంటే ప్రీవియస్ క్యాండిల్ యొక్క లోని స్విప్ చేసి మార్కెట్ పైన క్లోజ్ అయింది. ఓకే, ఇది ఉంది కదా, ఈ గ్రీన్ క్యాండిల్ 12 o'clock. అట్ ద సేమ్ టైం
ఇక్కడ 13-15 క్యాండిల్ ఉంది కదా, ఇది కూడా ఏంటంటే ప్రీవియస్ క్యాండిల్ యొక్క లోన్ స్విప్ చేసి మార్కెట్ ఈ క్యాండిల్ పైన క్లోజ్ అయ్యనమాట. ఎందుకు ఆ రెండు చెల్లవు అనేది రీజన్ కూడా మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. చూసుకుంటే ఇది 12 o'clock క్యాండిల్ కదా, 12 o'clock క్యాండిల్ ప్రీవియస్ క్యాండిల్ యొక్క లోన్ స్విప్ చేసి అదే ఆ క్యాండిల్ పైన క్లోజ్ చేసిందని 15 minutes టైం ఫ్రేమ్ లో అనుకున్నాం. కాకపోతే ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరగలేదు. ఈ హై ఉంది చూడండి, అదే క్యాండిల్ ఈ హైని బ్రేక్ చేస్తుంటే నేను అక్కడ ఎంట్రీ తీసుకునేవాడిని. ఇక్కడ మార్కెట్ మళ్ళీ ఇదిగోండి ఈ మళ్ళీ రివర్ అంటే ఇక్కడ హై బ్రేక్ చేస్తుంది అనుకోండి, 1 minute టైం ఫ్రేమ్ లో అక్కడ మీకు చూపించారు కదా, 1 minute టైం ఫ్రేమ్ లో ఇక్కడ హై బ్రేక్ చేస్తుంది అనుకోండి, నేను ఇక్కడ ఏంటంటే మార్కెట్ మళ్ళీ రివర్స్ అయ్యి ఈ క్యాండిల్ యొక్క ఓపెనింగ్ ఉంది కదా, ఈ ఓపెనింగ్ దగ్గర ఎంట్రీ తీసుకొని ఇది స్టాప్ లాస్ ఇలా ఇచ్చేవాడు అనమాట. అదే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అంటారు అన్నమాట, దాన్ని సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ అంటారు. కాకపోతే మార్కెట్ అక్కడ హైని బ్రేక్ చేయలేదు, సో ఇది ఎంట్రీ ఉంది కూడా. అట్ ద సేమ్ టైం ఇది కూడా 13-15 క్యాండిల్ ఉంది కూడా, 13-15 కూడా సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ లో ఫామ్ అయింది. కాకపోతే ఇది ఎందుకు టచ్ చేయదు, ఇది కూడా ఏంటంటే ఇక్కడ ఉన్న హైని బ్రేక్ చేయలేదు, ఇది హై ఉంది కదా, ఈ హైని బ్రేక్ చేయలేదు. సో ఏంటంటే ఆ విధంగా ఎంట్రీ అనేది తీసుకోలేము అన్నమాట. ఆ రెండు ఎంట్రీ అనేది చాలదు, ఇదొక ఎంట్రీ చాలదు, ఇది. సో మిస్టేక్స్ అనేది తెలుసుకున్నాం. సో ఎప్పుడు ఎంట్రీ అనేది రైట్ ఎంట్రీ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం కాకుండా మిస్టేక్స్ అనేది కూడా మనం తెలుసుకుంటే ఏమవుతుందంటే ఫర్దర్ గా మిస్టేక్స్ చేయకుండా ఉండడానికి హెల్ప్ఫుల్ అవుతుంది అన్నమాట. సో ఈ విధంగా అయితే ఈ రోజు అయితే మిస్టేక్స్ ఇవి ఉన్నాయి, అవి చేయకుండా ఉండాలి. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇక్కడ టచ్ అవుతుందని చూసాను, మార్కెట్ ఇక్కడ ఈ ఏరియా ఆర్డర్ బ్లాక్ టచ్ చేయకుండానే ఇంకో హై ఫామ్ చేస్తుంది అన్నమాట. సో ఏంటంటే ఇంక ఈ ఆర్డర్ బ్లాక్ ఈ ఆర్డర్ బ్లాక్ ఇక్కడ నుండి ఈ ఆర్డర్ బ్లాక్ ఇక్కడ నుంచి చెప్పడానికి చూడండి, ఇక్కడ నుండి ఇక్కడ షిఫ్ట్ అయిపోయింది అనమాట. ఎందుకంటే బ్రేక్ అయిపోయింది, ఇది బ్రేక్ అయిపోయింది, ప్యూర్ గా బ్రేక్ అయిపోయింది. ఓకే, ఈ ఆర్డర్ బ్లాక్ ఇక్కడ నుండి ఇక్కడ షిఫ్ట్ అయిపోయింది అనమాట. ఓకే, నెక్స్ట్ ఈ రోజుకైతే మార్కెట్ ఎలాగో ఉంది, కన్సల్టేషన్ జోన్ లో అయిపోయింది, ఎంట్రీస్ అయితే ఏమీ దొరకలేదు. ఓకే, నెక్స్ట్ మార్కెట్ ఏం జరుగుతుంది ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చూసుకుంటే నెక్స్ట్ ఒకేలా రేపు మార్నింగ్ మండే మార్కెట్ ఒకవేళ ఫ్లాట్ గా ఓపెన్ అయినా సరే, ఫ్లాట్ గా ఓపెన్ అయితే ఇక్కడ ఉన్న పుల్ బ్యాక్ మార్కెట్ క్రాస్ చేసి ఇక్కడ ఉన్న పుల్ బ్యాక్ ఇది చూడండి, ఈ పుల్ బ్యాక్ క్రాస్ చేస్తే ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది, మనకి ఎంట్రీ తీసుకోవచ్చు అనమాట. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇది లిక్విడిటీ స్విప్ చేసిన క్యాండిల్ అనమాట. ఇది ఉంది ఇక్కడ ఉన్న చూడండి, ఈ ఏరియాలో ఉన్న లిక్విడిటీని అంతా స్విప్ చేసింది అనమాట మార్కెట్. ఈ ఏరియాలో ఉన్న స్టాప్ లాస్ అన్ని తినేసి వెళ్ళిన హై ఇది. సో ఇది కొంచెం యాక్యురేట్ గా ఉంటుంది అనమాట. ఓకే, మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం 15 minutes టైం ఫ్రేమ్ లో ఎన్గల్ఫింగ్ జోన్ క్యాండిల్ ఉంది ఇక్కడ, బుల్లిష్ ఎన్గల్ఫింగ్ జోన్. సో ఏంటంటే మార్కెట్ ఒకవేళ ఎల్లుండి మార్కెట్ ఫ్లాట్ గా ఓపెన్ అయితే ఈ ఏరియాస్ లో ఎంట్రీ తీసుకోవచ్చు. అంటే ఇక్కడే టచ్ అయితే మార్కెట్ మళ్ళీ ఇంకో హై క్రియేట్ చేయొచ్చు. ఏదైతే 1 minute టైం ఫ్రేమ్ లో ఆర్డర్ బ్లాక్ తీసుకొని అక్కడ రాకపోవచ్చు మార్కెట్, మళ్ళీ ఇలాగా ఒక లో క్రియేట్ ఇక్కడ ఒక రిట్రేస్మెంట్ ఈ 15 minutes టైం ఫ్రేమ్ ఎన్గల్ఫింగ్ జోన్ క్యాండిల్ టచ్ చేసి మార్కెట్ ఇంకో హై క్రియేట్ చేయొచ్చు మళ్ళీ. సో ఏంటంటే అప్పుడు ఏంటంటే ఆర్డర్ బ్లాక్ అనేది షిఫ్ట్ అవుతుంది. అక్కడ ఉన్న ఏరియాని బట్టి మనం ఏంటంటే అక్కడ సినారియో బట్టి చార్ట్ ని బట్టి మనం ఏంటంటే ఆర్డర్ బ్లాక్ ని డిజైన్ చేసుకుంటాం అన్నమాట. అది నేనైతే ఇప్పుడు చెప్పలేను కదా, ఎందుకంటే చార్ట్ అనేది నమ్ముతలేదు. ఇక్కడ ఉన్న చార్ట్ ప్రకారం ఏంటంటే ఇక్కడ ఈ లాస్ట్ క్యాండిల్స్ లో ఉన్న ఇదిగోండి, ఇది ఆర్డర్ బ్లాక్ అని చెప్తున్నారు. మార్కెట్ అక్కడికి వచ్చి టచ్ అయితే తీసుకుంటాం, వెల్ అండ్ గుడ్. లేదు ఇక్కడ 15 minutes టైం ఫ్రేమ్ లో అది ఏంటంటే ఇంబ్యాలెన్స్ అనమాట. ఈ ఇంబ్యాలెన్స్ టచ్ అయిపోయి మార్కెట్ మళ్ళీ పైకి ఇంకో బౌన్స్ అయిపోతుంది అనమాట. సో ఈ ఆర్డర్ బ్లాక్ అనేది చాలా అన్నమాట. సో ఇక్కడ ఈ ఏరియాలో ఉంటుంది చూడండి, అప్పుడు ఈ ఏరియాలో అనేది ఎంట్రీ అనేది తీసుకుంటాం. ఓకే, ఈ విధంగా ఇలా ఉంటుంది. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే, ఫ్లాట్ గా ఓపెన్ అయినా సరే, గ్యాప్ అప్ ఇలాగే ఈ సినారీ అయితే ఉంటుంది. గ్యాప్ తో ఓపెన్ అయిపోయి ఇది ఉంది చూడండి, ఇది బ్రేక్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ డౌన్ ట్రెండ్కి వెళ్ళిపోతాం అన్నమాట. ఇంక ఇదంతా ఫెయిల్యూర్ అయిపోతుంది. ఇది బ్రేక్ అయిపోతుంది. ఈ రెడ్ క్యాన్ ఇది చూడండి, ఈ ఏదైతే ఆర్డర్ బ్లాక్ అని చెప్పాను చూడండి, ఈ లో బ్రేక్ అయిపోతాయి. అంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయి ఇక్కడ ఏరియాలో ఎక్కడ ఓపెన్ అయిపోయింది, ఇంకా మనం తీసుకోలేం. ఇంకా ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయిపోయింటే ఇంకా డౌన్ ట్రెండ్ లో అక్కడ ఫామ్ అయ్యే చార్ట్స్ బట్టి మనం అక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాం అంటే ఎక్కువ వరకు చూసుకుంటాము. మనకి హైయర్ టైం ఫ్రేమ్ లో ఆర్డర్ బ్లాక్ తీసుకుంటే ఇది మార్కెట్ చూసుకుంటే టోటల్ అప్ ట్రెండ్ కదా, ఏదో సంథింగ్ న్యూస్ వల్ల వచ్చి మార్కెట్ ఏంటంటే డౌన్ ట్రెండ్స్ కొడుతుంది. కానీ సో ఏంటంటే మన టార్గెట్ ఇక్కడ వరకు ట్రై చేసుకోవచ్చు. ఇది చూడండి, ఈ లో వరకు ఇదొక రెసిస్టెన్స్, సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. ఈ ఏరియాలో ఎక్కడ మనకి ఏంటంటే మార్కెట్ ని పైకి తీసుకెళ్ళడానికి ఏవి లేవు, మనకి ఇంబ్యాలెన్స్ లేవు, ఏవి లేవు. అయితే మీకు అంతగా అనుకుంటే ఇక్కడ వరకు టార్గెట్ పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, ఇది అంటారు. లేదు గ్యాప్ అప్ ఓపెన్ ఎందుకు, ప్యూర్ గ్యాప్ అప్. ఇది ఏంటంటే 1 minute టైం ఫ్రేమ్ లోని నిన్న మార్కెట్ ఓపెన్ అయింది కదా, అంటే ప్యూర్ గ్యాప్ అప్ అంటే మరీ అంత పెద్ద గ్యాప్ ఓపెన్ అవుతుందని నేను అనుకోను. ఈ ఏరియాలోనైతే ఇది ఆర్డర్ బ్లాక్ ఉందన్నమాట, పిఈ ఆర్డర్ బ్లాక్. ఇక్కడ నుండి ఏంటంటే మార్కెట్
ఇది బ్రేక్ అవ్వకూడదు. ఇది బ్రేక్ అయిపోతే అప్పుడు మళ్ళీ ఇంకా అప్ ట్రెండ్కి వెళ్ళిపోతుంది. ఇదని చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా. మార్కెట్ అంటే ఇది మీకు ఒక డిమాండ్ సప్లై జోన్ లాగా పనిచేస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకేలా ఇలా వచ్చింది అనుకోండి, ఈ ఏరియాలో ఎంటర్ అయిన తర్వాత నేను ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఆర్ సంథింగ్ ఇక్కడ ఉన్న ఫార్మ్ అండ్ స్ట్రక్చర్ బట్టి నేను ఏంటంటే ఇక్కడ పిఈ ఎంట్రీస్ అనేది తీసుకుంటాను. ఈ విధంగా అయితే మార్కెట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా ఈ వీడియో వరకు అయితే ఇంత ఫ్రెండ్స్. మీకు ఏమైనా కాన్సెప్ట్ అర్థం కాకపోయినా లేకపోతే ఏదైనా సబ్జెక్ట్ అర్థం కాకపోయింటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేస్తే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదే విధంగా మీకు స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ఆర్ అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీస్ ఏవో నేర్చుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను. దానికి అప్రోచ్ అయినట్టే మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను, ఎలా జాయిన్ అవ్వాలి ఏంటి అనేది. అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేసినట్టయితే వాళ్ళకి కూడా నాకు ఇంకా హెల్ప్ఫుల్గా అవుతుందని ఆశిస్తూ. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్.